ఇదిగో బాబే 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 ఏంటండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడి వ్రతం కూడా జలపేరా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైది. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే ఎంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా వెళ్ళు. సరే సంజయ్ ఎక్కడ? గింజలేదు గింజలేదు వెళ్ళిపో. వెళ్తాలేరా? బాబీ తొందరగా లాగు బాబీ, నాకు భయం వేస్తుంది. లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? బాబీ త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు 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 లాగు. నన్ను కదా తాళ్ళు లాగు. నేను లాగాక కదా నేను లాగమంది. లాగు లాగు. అమ్మ వదిలిపెట్టద్దు. బాబీ వస్తున్నా వస్తున్నా. సరే కూర్చొని కావచ్చు కదే. సరిగా అమ్మా. ఇంత బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. ఆ? బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే. ఇదేంట్రా ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. నీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తున్నాయిగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మడుగు. ఏయ్! ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి అదేరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. దా. ఏంట్రా సంధ్య? సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడు రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, ఆ, కొట్టొద్దు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతాను రా? నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. అడు చూస్తున్నావుంట్రా, కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంధ్య నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడేమో. ఎందుకు ఏ రోజు మీరు నా వెనకాల? అన్నయ్య గారు ఉండమన్నారండి. వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చూసించాలు, ఇక వెళ్ళు. సరే. అవును, ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు? నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా.
ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా? చెప్పకుండా సడన్ గా వచ్చేసిన దానివి. నాకేం తెలీదు. తెలియదంటూనే అన్నీ తెలుస్తున్నాయి. చూడు, ముందుకి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నేను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను చెప్పను.